హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై మన జాబ్స్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఏంటంటే మీకు 7,267 టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఒక బిగ్ నోటిఫికేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఇటీవల రాసిన డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో జాబ్ వచ్చిన వారికి అయితే హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్. అండ్ ఎవరైతే కొన్ని మార్క్స్ తో మిస్ అయి ఉంటారో వారైతే ఖచ్చితంగా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకొని జాబ్ తెచ్చుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఎంఆర్ఎస్ అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ స్కూల్ నుంచి మనకి ఈ బిగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఏ విభాగాల్లో అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అనేది మీకు ఫుల్ గా ఈ వీడియోలో చెప్తాను. సో పూర్తిగా నా వీడియో అయితే మీరు చూడాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. సో ఎవరైతే చూస్తున్నారో దయచేసి నా ఛానల్ ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీకైతే యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మాత్రమే నా ఛానల్ ద్వారా మీకు ప్రమోట్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ యూస్ అయిన వాళ్ళకైతే షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. సో ఈఎంఆర్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సో 2025 సో ఎప్పుడు రిలీజ్ అయిందంటే ఇది ఈ సెప్టెంబర్ 2025 లోనే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో టోటల్ వచ్చి మనకు 7,267 అనమాట. సో ఇందులో ఒక్కొక్క అంటే ప్రిన్సిపల్ కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, పీజీటీఎస్ వాళ్ళకి ఎన్ని, ఫీమేల్ స్టాఫ్ నర్స్ ఏ విభాగాల్లో అంటే హాస్టల్ వార్డెన్, అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్, ల్యాబ్ అటెండెంట్ గాను మొత్తం ఇన్ని వారీగా ప్రిన్సిపల్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి మొత్తం అయితే డీటెయిల్ గా ఇది ఫ్రెండ్స్. సో హాస్టల్ వార్డెన్ కూడా మనకి 635 ఉన్నాయి. ఇందులో మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఫీమేల్ స్టాఫ్ నర్స్ కూడా సపరేట్ గా ఇచ్చారు. ఇదైతే బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పాలి ఫ్రెండ్స్. అండ్ చూడండి, ప్రిన్సిపల్ గ్రూప్ ఏ ద్వారా దీనికైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట ఆ లెవెల్లో అని చెప్తున్నారు. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఇంగ్లీష్ లో ఇన్ని పోస్టులు, హిందీ, మ్యాథ్స్ కి సంబంధించి కెమిస్ట్రీ, సో ఈ అన్ని సబ్జెక్ట్స్ విభాగాల్లో వారికైతే ఎవరైతే ఎలిజిబుల్ అంటే నాకు హిస్టరీ తెలుసుంటే నేను హిస్టరీలో ప్రిన్సిపల్ గా అప్లై చేసుకోవాలన్నమాట. సో అది ఫ్రెండ్స్ దీనికి మీనింగ్ అయితే. సో అది అండ్ ట్రైన్డ్ టీజీటీస్ వాళ్ళకి ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి 2,550. సో అది అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చి 1,189 ఉన్నాయి. ఇందులో లైబ్రేరియన్ కూడా చెప్పారు 129. సో డీటెయిల్ గా మీకైతే ఈ పీడిఎఫ్ అనేది మీకు ఇస్తాను. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ పీఈటీ వాళ్ళకి కూడా మేల్స్ ఫీమేల్స్ ఇద్దరికైతే ఇందులో అంటే అప్లై చేసుకోవడానికి అర్హులు. మ్యూజిక్ తెలిసిన వాళ్ళకి కూడా 300 పోస్టులు ఉన్నాయి. అండ్ ఆర్ట్ సంబంధించిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో నాన్ టీచింగ్ పోస్టులు ఇప్పుడు దాకా చెప్పినవి అయితే టీచింగ్ పోస్టులు అన్నమాట ఇవంతా, టీజీటీ, ఎస్జీటీ ఇవన్నీ. సో నాన్ టీచింగ్ పోస్టుల కిందకైతే హాస్టల్ వార్డెన్స్ మేల్స్ కావాలి, ఫీమేల్స్ కావాలంట. అండ్ ఫీమేల్ స్టాఫ్ నర్సులు కావాలి, అకౌంటెంట్ కావాలి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్. ఈ నాన్ టీచింగ్ పోస్టులు అయితే 1,620 మొత్తం అయితే. సో హాస్టల్ వార్డెన్ మేల్స్ కి అయితే 346, ఫీమేల్ అయితే 289. సో ఇలా ఫ్రెండ్స్ ఇది టోటల్ అంటే. అండ్ అందులో మళ్ళీ కేటగిరీ వైజ్ యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అనమాట. ఓబీసీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా ఈ జాబ్స్ అయితే ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇందులో ఏజ్ కానీ మొత్తం డీటెయిల్స్, ఎలిజిబిలిటీ అండ్ మీన్ క్వాలిఫికేషన్ ఏంటనేది చూద్దాము. సో టీచింగ్ పోస్టులు, ప్రిన్సిపల్, సూటబుల్ కేటగిరీ, బెంచ్ మార్క్స్. సో ఇది వచ్చి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి డీటెయిల్ గా ఇక్కడైతే కింద ఇచ్చారనమాట. సో లోకోమోటర్ డిసేబిలిటీ. సో ఇది ఒకసారి ఎవరైతే ఉన్నారో వారైతే ఒకసారి చూసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. సో అది అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇది పోస్ట్ డీటెయిల్స్ లెవెల్ పే అంటే ఇది సాలరీస్ కూడా డీటెయిల్ గా ఇచ్చారనమాట. ప్రిన్సిపల్ కి ఆల్మోస్ట్ 78 నుంచి 2 lakhs వరకు అయితే వాళ్ళు స్టార్టింగ్ నుంచి అర్న్ చేయొచ్చు సాలరీ అయితే. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసింది వారికైతే పీజీటీలో జాబ్ వస్తే కనుక 47,000 నుంచి 1,50,000 దాకా సాలరీ అయితే వస్తుంది. టీజీటీ వాళ్ళకైతే స్టార్టింగ్ వచ్చి 44,000, అది లెవెల్ 7 ద్వారా వాళ్ళు తీసుకుంటున్నారు. అండ్ లైబ్రేరియన్, ఆర్ట్ టీచర్, ఫీమేల్, హాస్టల్ వార్డెన్ వీటికి కూడా సపరేట్ గా ఇచ్చారు. చూడండి, హాస్టల్ వార్డెన్ కి అయితే స్టార్టింగ్ వచ్చి 29,200 నుంచి 92,000, బేసిక్ 30,000 అనుకుంటే. సో అది అండ్
మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే అన్నిటికీ టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఎంఆర్ఎస్ లో బేస్డ్ ఆన్ విల్ బి కండక్టెడ్ ఎంసీక్యూ ఓఎంఆర్ అన్నమాట. అంటే ఇది ఆఫ్లైన్ అనే చెప్తున్నారు. సో ఆఫ్లైన్ మోడ్ టైర్ 1 టైర్ 2 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ బేస్డ్ పెన్ పేపర్. సో అది ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ విల్ బి పోస్ట్ స్కిల్ టెస్ట్ విత్ ద ఆఫ్టర్ టైర్ 1 టైర్ 2 అనేది మనకు ఆఫ్లైన్ లోనే ఉంటుంది. ఒక ఓఎంఆర్ షీట్ ఇస్తారు, మనకు బబుల్ చేయాలన్నమాట. సో అది ఈ ఎగ్జామ్ అయితే ఇలానే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ ప్యాటర్న్స్ ప్రిన్సిపల్ జాబ్స్ కి అయితే ఏ విధంగా ఉంటుంది అని చెప్తున్నారంటే టోటల్ గా 100 క్వశ్చన్స్ ఉంటుంది. రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్ అండ్ పార్ట్ 3 లో అకాడమిక్స్ డీటెయిల్స్, సిలబస్, నెట్స్ కి సంబంధించి వెబ్సైట్, ఈ ప్రిన్సిపల్స్ సంబంధించిన ఎవరైతే అంటే వాళ్ళు సిలబస్ పరంగా ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో దాని పరంగా కూడా ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అండ్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ ఈ రెండు కూడా కలిపి ఉంటుంది. ఎగ్జామ్ 2 hours మాత్రమే ఉంటుంది వితౌట్ ఎనీ టైం లిమిట్ ఫర్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద. ఏం టైం లిమిట్ ఉన్న ఓఎంఆర్ షీట్ కాబట్టి 2 hours లో మీరైతే 100 క్వశ్చన్స్ ని ఫిల్ చేయాలన్నమాట. సో ఓన్లీ క్యాండిడేట్స్ విల్ షార్ట్ లిస్టెడ్ రేషియో 1:10. 10 లో ఒకరినైతే తీసుకుంటారు. సో టైర్ 1 ప్రిలిమినరీ సబ్జెక్ట్ నాలెడ్జ్, కాంపిటేటివ్ అకాడమిక్. సో ఇది ఫ్రెండ్స్. అండ్ దీని తర్వాత అయితే టైర్ 3 షార్ట్ లిస్టెడ్ టైర్ 1 టైర్ 2. టైర్ 2 వచ్చి మనకు ఇందులో కూడా 100 మార్క్స్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ 40 క్వశ్చన్స్, డిస్క్రిప్టివ్ 15, ఆబ్జెక్టివ్ 40, డిస్క్రిప్టివ్ 50. డ్యూరేషన్ వచ్చి ద టెస్ట్ విల్ బి 3 hours ఉంటుందంట. ఇదంటే డిస్క్రిప్టివ్ లో మనకు రాయాల్సి ఉంటుంది కాబట్టి సో అందుకని అంత టైం అనేది ఇచ్చారు. అండ్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకైతే పర్సనల్ ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తారు, 40 మార్క్స్ ఉంటుంది. దెన్ ద సెలక్షన్ విల్ బి ఓవర్ అన్నమాట. సో అది. అండ్ పీజీటీస్ కూడా అంతే, టైర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్. సో టోటల్ గా 100 మార్క్స్ ఉంటుంది. సో అది టైర్ 2 కూడా ఉంటుంది ఎగ్జామినేషన్. అది కూడా ఓవరాల్ గా 3 hours అన్నమాట. సో ఎవ్రీథింగ్ డీటెయిల్ గా పక్కాగా ఇచ్చారు. ఇది ఓవరాల్ గా వచ్చి టీచింగ్ వాళ్ళకి. అండ్ నాన్ టీచింగ్ వాళ్ళకి ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాము. ఫీమేల్ స్టాఫ్ నర్స్, అకౌంటెంట్, 1 minute ఫ్రెండ్స్. హాస్టల్ వార్డెన్. సో ఇది హాస్టల్ వార్డెన్ కి వచ్చి ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ ఓఎంఆర్ ఆబ్జెక్టివ్ టెస్ట్. ఇది కూడా అంతే ఆఫ్లైన్. జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్ ఉంటుంది, 10 క్వశ్చన్స్ ఉంటాయి. రీజనల్ ఎబిలిటీలో 15, రీజనింగ్, అర్థమెటిక్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఐసిటి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మ్యాథమెటిక్స్ అన్నమాట. సో లాంగ్వేజ్ కాంపిటెంట్ ఇంగ్లీష్, హిందీ, రీజనల్ లాంగ్వేజ్ లో ఇది సబ్జెక్ట్స్ తెలుసుంటే ఈజీగా పెట్టొచ్చు. ఇదే ఓవరాల్ గా 30 మార్క్స్ కి ఇచ్చాడు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా 30 మార్క్స్ కి ఇచ్చాడు. సో ఇది కానీ స్కోర్ చేస్తే ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్టే ఫ్రెండ్స్. సో అది. అండ్ ఎగ్జామ్ కూడా మనకు ఏ లాంగ్వేజ్ లో ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చారు. మనము ఏ 2 languages అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు తెలుసుంటే ఇంగ్లీష్, తెలుగు అలా అన్నమాట. వాళ్ళ స్టేట్ ని బట్టి వాళ్ళు సెలెక్షన్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో టైర్ 2 ఓన్లీ క్యాండిడేట్ హూ విల్ బి షార్ట్ లిస్టెడ్ 1:10 రేషియోలో టైర్ 1 లో ఎవరైతే క్వాలిఫై అవుతారో దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ద టైర్ 2 ఎగ్జామ్. సో 100 మార్క్స్ ఉంటుంది, 3 hours ఎగ్జామ్. సో ఆఫ్టర్ దట్ దే ఆర్ సెలెక్టెడ్. సో అకౌంటెంట్ కి మీరు అంటే నోటిఫికేషన్ ఏ ప్రొఫైల్ కి అప్లై చేశారో దానికి డీటెయిల్ గా ఈ పీడిఎఫ్ లో అయితే పక్కాగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఎగ్జామ్ దేని మీద ఉంటుంది అంతా. సో ఇది ఒకసారి మీకు డిస్క్రిప్షన్ లో నేను లింక్ అయితే పెడతాను. సో గో అండ్ చెక్ ఇట్ ఫ్రెండ్స్. సో అది. Typing test will be shortlisted. This part shall be qualifying typing test in the ratio 1:2. టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుందంట. దేనికంటే జూనియర్ సెక్రటరీ, అసిస్టెంట్ కి మాత్రమే. సో అన్నిటికీ అయితే కాదు. సో ఏ పోస్టుల వారీగా వెళ్తే వాళ్ళు డీటెయిల్ గా ఇచ్చారు. అండ్ ఇంకా డీటెయిల్ చెప్పాలంటే సో చూడండి. అండ్ మీకు క్వాలిఫికేషన్ చెప్పలేదు కదా. ప్రిన్సిపల్ వాళ్ళకైతే 50 years మ్యాక్స్, 50 years పైన వాళ్ళకైతే నాన్ ఎలిజిబుల్ కాదు. సో SC/ST వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో వీళ్ళకైతే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. వాళ్ళకి 50 మార్క్స్ 50% అయితే ఖచ్చితంగా స్కోరేజ్ పర్సంటేజ్ ఉండాలి. అండ్ BEd, MEd ఇవి కూడా ఒకవేళ ఇది లేకుంటే ఇదైనా కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. పీజీటీ వాళ్ళకి కూడా 40 years మాక్సిమం ఏజ్ లిమిట్. అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి అయితే చూద్దాము.
టీచింగ్, ఆర్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్ వాళ్ళకి కూడా 35 years, మ్యాక్స్ 35 years ఇచ్చారు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరికి. లైబ్రేరియన్ తెలిసిన వాళ్ళు అండ్ స్టాఫ్ నర్స్ కూడా 35 years, హాస్టల్ వార్డెన్ కూడా 35 years. దీనికి వచ్చి అప్ టు 55 years ఏజ్ రిలాక్సేషన్. క్వాలిఫికేషన్ చూడండి, 4 years ఇంట్రెస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, ఎన్సీఈఆర్టీ అంటే ఈ కోర్స్ ఏదైనా చేసి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్, ఆర్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట. ఏ బ్యాచిలర్ డిగ్రీ చదివిన వాళ్ళు మేల్స్ అయినా ఫిమేల్స్ అయినా ఏ ఇన్స్టిట్యూట్ నుంచి అయినా పాస్ అయితే చాలు. సో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద హాస్టల్ వార్డెన్ ప్రొఫైల్ అనమాట. అంటే టీచింగ్ తెలియకుండా బిఎడ్ అలాంటివి చేయకపోయినా కూడా మీరు హాస్టల్ వార్డెన్ జాబ్స్ కి అయితే ఎలిజిబుల్. సో అది రాసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంతే ఫ్రెండ్స్. అండ్ ఫీజ్ అయితే చూద్దాము. చూడండి, అది చెప్పాను కదా ఏజ్ రిలాక్సేషన్. సో ఇది బీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, బీసీ వాళ్ళకి అయితే 3 years, అండ్ పర్సన్ విత్ డిసెబిలిటీస్ కి అయితే ఎస్సీ ఎస్టీ 15 years. సో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి అవసరం ఉన్న వాళ్ళైతే. సో అది పేజెస్ అయితే చాలా ఉన్నాయి. సో ఫీజ్ కూడా మనకి ఒక్క నిమిషం, ఫీజ్ కూడా ఎక్కువే పెట్టారు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, చెక్ చేస్తాను. చూడండి, సారీ ఫర్ ద లేట్. ప్రిన్సిపల్ వాళ్ళకైతే ఫీజు వచ్చి 500 rupees. పీజీటీ అంటే ఇది టీచింగ్ పోస్టులు 500 rupees అనమాట. నాన్ టీచింగ్ పోస్టులకు అయితే నాన్ టీచింగ్ స్టాఫ్ కి 1000 rupees అనమాట. ఇందులో క్యాండిడేట్స్ ఎస్టీ ఎస్సీ ఫర్ క్యాండిడేట్స్ అదర్ దాన్ ఫీమేల్స్ కాకుండా, ఎస్సీ ఎస్టీ కాకుండా వాళ్ళకైతే ఈ ఫీజు అనమాట. సో అది సో అంతే ఫ్రెండ్స్. మీకు నోటిఫికేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అప్లై చేసుకోండి. అండ్ వెబ్సైట్ కూడా మీకు ఎలా ఉంటుందంటే చూపిస్తాను. సో ఇదే అనమాట, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇందులో వెళ్ళి మీరు నోటిఫికేషన్ ని అప్లై చేసుకోవాల్సిందిగా ఇచ్చారు లింక్ అయితే. ఇవి రెండు మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి పింగ్ చేయండి. సో దట్ ఈస్ ఫర్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.